హలో హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసింది ప్రోమో. రేపటి ప్రోమో. రేపంతా కామెడీ గేమ్ మొదలయ్యింది. అది ఏం గేమ్ అంటే కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ టు బిగ్ బాస్. ఈ గేమ్లో చాలా ఫన్నీగా ఉంది గేము. అందరూ నవ్వుకునే గేమ్. నవీల్కి ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. చిన్నది కాదు, కొంచెం పెద్దదే. అదేంటంటే బకెట్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ నీళ్ళతో బకెట్ నింపాలి. అది ఎలా? స్పూన్తో. అందుకని ఫన్నీ గేమ్ ఇది. ఈ గేమ్లో పృథ్వీ కూడా లేడీస్ గెటప్ వేసి కొంచెం వాకింగ్ చేస్తాడు అట్ట ఇట. కనుక ఈ గేమ్ ఫన్నీ గేమ్. రేపు జరిగే వీడియోలో ఫన్నీగా ఉండబోతుంది. ఈరోజు జరిగిన గేమ్లో మణికంఠ వర్సెస్ సీత ఎవరిది కరెక్టు? నాకు తెలిసి మణికంఠను తీసేయటము తప్పు వాళ్ళ కాంతారా టీం నుంచి. ఎందుకు? పాపం అతను గేమ్ బాగా ఆడాడు. విష్ణుప్రియ ఫస్ట్ గేమ్లోనే సరితో ఒక తాళం కూడా తీయదు. తను తీయాల్సిన పోయి మణికంఠని తీస్తుంది. ఓకే, విష్ణుని తీయలేదు కాబట్టి ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళని పెట్టి లేని వాళ్ళు తీయాలి. లేని వాళ్ళు ఎవరు? ప్రేరణ అండ్ సీత. కరెక్టే కదా? కానీ ప్రేరణ సీత కాకుండా మణికంఠని తీస్తుంది. ఎవరు? సీత. ఫస్ట్ అందరూ కలిసి మాట్లాడినప్పుడు ఒప్పుకుంటుంది సీత బయటికి అవుట్ కావాలని. తర్వాత బిగ్ బాస్ అడిగినాక మణికంఠని తీయేస్తుంది. అదేం లాజికో తెలియదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు శక్తి టీం నుంచి వీళ్ళు మాట్లాడుకొని కాంతారా టీంలోంచి ఒక ఎవరినైనా ఒక తీయాలని చెప్తాడు బిగ్ బాస్. అప్పుడు వాళ్ళు సీతాని తీస్తారు. అది కరెక్ట్. ఎందుకు? వాళ్ళ లాజిక్ నామినేషన్లో ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళని తీస్తే బాగుంటుందని లాజిక్తో తీశారు. కానీ సీత మాత్రము ఇది ఎట్లది, నన్ను తీయటం ఎందుకు, నైనికాన్ని తీయచ్చు కదా, ప్రేరణను తీయచ్చు కదా అంటే నువ్వు చేస్తే తప్పులేదు, వాళ్ళు చేస్తే తప్ప. ఇది ఎక్కడ లాజిక్ అమ్మా సీత? ఈ విషయంలో అయితే నాకు నిఖిల్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడని అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనుకుంటారో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమయ్యేది. ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ మీ.